ఐపీఎల్‌లో ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ రాబోతుంది. చెన్నై ఫ్యాన్స్ కోసమే ఈ మ్యాచ్ అని చెప్పి అనుకోవాలి. మరి ఈ మ్యాచ్‌లో ధోని రాబోతున్నాడా? లేదా? అన్న విషయం గురించి కూడా క్లియర్ కట్‌గా ఆన్సర్ చేయబోతున్నాను. సో డోంట్ మిస్ ఇట్. వీడియోని చివరి వరకు చూడండి. ఈ మ్యాచ్‌తోని సీఎస్‌కే తప్పకుండా గెలుస్తుంది అని చెప్పి చాలా మంది ఫుల్ నమ్మకంతో ఉన్నారనమాట. శివం దూబే అయితే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పి కూడా ఒక మంచి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశాడు. కాబట్టి సీఎస్‌కే దగ్గర ఉన్న బలాలేంటి? ఈసారి వాళ్ళు ఎందుకని ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? మరి ధోని వస్తున్నాడా? రావట్లేదా? డ్వాల్ బ్రేవిస్ కూడా వస్తున్నాడా? రావట్లేదు. వీటన్నిటి గురించి చెప్తాను. పిచ్ ఎలా ఉండబోతుంది? సొంత మైదానంలో మరి ఈసారి వీళ్ళు బాగా ఆడుతున్నారా లేదా? అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మరి డామినేషన్ కంటిన్యూ చేస్తారా లేదా? జస్ట్ 1 రన్ తోని మిస్ అయ్యారు లాస్ట్ టైం గుజరాత్ టైటాన్స్ తోని. దట్ వాస్ వన్ అమాంగ్ దోస్ అమేజింగ్ మ్యాచెస్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ అని చెప్పి అనుకోవాలన్నమాట. చిన్న మిస్టేక్ వల్ల మ్యాచ్ ఓడిపోయారు, లేకపోతే అది కూడా గెలిచేవారే. సో ఒక్కసారి చూద్దాం, మ్యాచ్ని మొత్తం ఒకసారి పరిశీలిద్దాం. పిచ్ గురించి చూద్దాం, వర్షం పడుతుందా లేదా, గ్రౌండ్ ఎలా ఉంది, అండ్ మొత్తానికి ఎవరి బలాలేంటి, ఎవరి వీక్నెస్ ఏంటి, ఇలా అన్నిటి గురించి మీకు వివరంగా చెప్తాను. ఈ వీడియో చూస్తే ఎవరు గెలుస్తారు అనేది మీకు కూడా అర్థమైపోతుంది అనమాట. సో చెన్నై ప్రస్తుతానికి 10th పొజిషన్లో ఉంది, వరుసగా 3 ఓటములతో ఉందన్నమాట. అండ్ ఢిల్లీ వచ్చేసి 4th పొజిషన్లో ఉందన్నమాట. టాప్ 4లో ఉంది. 3 మ్యాచ్ల్లో 2 విజయాలుంది, ఒక్క మ్యాచ్ జస్ట్ మిస్. కాబట్టి చూద్దాం మరి ఎలా ఉండబోతుంది అనేది. చరిత్ర ఏం చెప్తుంది ఇప్పటిదాకా అనేది చూస్తే, హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పటిదాకా 31 మ్యాచ్లు జరిగితే సీఎస్కేనే డామినేషన్ పొజిషన్లో ఉందన్నమాట. 19 మ్యాచెస్ గెలిస్తే వీళ్ళు జస్ట్ 12 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. బట్ 2025లో జరిగిన మ్యాచెస్లో ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. సో ఈ విధంగా చూసుకుంటే మరి ప్రస్తుతం ఉన్న ఫామ్ పరంగా చూసుకుంటే, గత చరిత్ర ఎలా ఉన్నా కూడా ఇప్పుడున్న ఫామ్ పరంగా చూసుకుంటే మాత్రం ఢిల్లీ క్యాపిటల్ స్ట్రాంగ్గా కనబడుతున్నారు. కానీ సీఎస్కే కొన్ని మార్పులు తీసుకొస్తుంది, దాని గురించి కూడా చెప్తాను. అండ్ మీన్ వైల్ మీ ఫేవరెట్ టీం ఏంటి? సీఎస్కేనా లేకపోతే డీసీనా? ఈసారి మరి ధోని వస్తున్నాడా, రావట్లేదా? అండ్ మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? మీ ఫేవరెట్ టీం ఏంటి సీఎస్కే డీసీలో? కామెంట్ ఇప్పుడే చేయండి. అండ్ వేదిక అండ్ పిచ్ రిపోర్ట్ ఒకసారి చూస్తే మాత్రం చిదంబరం స్టేడియం చపాక్లో జరుగుతుంది సాయంత్రం 7:30కి. సో ఒకసారి బ్యాటింగ్ పరంగా పిచ్ ఎలా ఉందని చూస్తే మాత్రం మంచి బ్యాటింగ్కి హెవెన్లీ పిచ్ అనుకోవచ్చు అనమాట. ఫ్లాట్ పిచ్ మొత్తానికి అయితే లాస్ట్ టైం 209 రన్స్ చేసింది చెన్నై ఇక్కడ, అండ్ 210 రన్స్ చేసి చెన్నైని ఓడించింది పంజాబ్. సో అక్కడే షాక్ ఇచ్చింది. అండ్ ఇక్కడ పిచ్ సంగతి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట. డ్యూ ఫ్యాక్టర్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సాయంత్రం వేళలో ఇక్కడ మంచి ప్రభావం విపరీతంగా ఉంటుంది కాబట్టి బంతి కొంచెం తడిగా మారే అవకాశం ఉంటుంది. సో బౌలర్లకు గ్రిప్ దొరకడం కష్టం అవుతుంది. సో దట్ మీన్స్ మనకు అర్థమవుతుంది ఏంటంటే, టాస్ గెలిచిన వాళ్ళు ఎవరైనా కూడా బౌలింగ్ తీసుకుంటారు. ఎందుకు అంటే ఇక్కడ రాత్రి మ్యాచ్ కాబట్టి మొత్తానికి అయితే తప్పకుండా టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకుంటుంది. కారణం ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వస్తుందని ఇందాక చెప్పాను కదా. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే 70% గెలిచే అవకాశం కూడా ఉంటుంది. సో టాస్ ఈజ్ గోయింగ్ టు బీ ప్లేయింగ్ ఎ కీ రోల్. సో అదనమాట సంగతి. అండ్ ప్రస్తుత ఫామ్ పరంగా చూసుకుంటే అబ్బాబ్బాబ్బా 1, 2, 3 లాస్ట్ 3 సార్లు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయారు. చెన్నై అయినా అసలు ఆడుతుంది, అసలు ఏంటిది అని చెప్పి అనుకుంటున్నారు. నేను చెప్పాలంటే ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక్క రేంజ్లో ట్రోల్ చేస్తూ ఉన్నారు. అండ్ కర్మ ఈజ్ ఏ ట్విచ్ అనుకుందాం అనమాట. సో ఈ కర్మ ఈజ్ ఏ ట్విచ్ ఏం చేస్తుందంటే, ప్రస్తుతానికి సీఎస్కేని ఒక రేంజ్లో ఆట ఆడుకుంటుంది, విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. వీళ్ళు మ్యాచ్లు ఓడిపోతున్నారు అనే దానికన్నా కూడా సీఎస్కే ఫ్యాన్స్కి ఎక్కువ బాధ ఏంటంటే ఆర్సీబీ వాళ్ళ ట్రోలింగే ఎక్కువ తలకాయ పట్టుకొని ఏడుస్తున్నారని చెప్పి అనుకోవచ్చు ఒక రకంగా. సో ప్రస్తుతానికి హ్యాట్రిక్ ఓటములతోని విపరీతమైన ప్రెషర్లో ఉందన్నమాట. ప్రధాన సమస్య ఏంటంటే బౌలింగ్ యూనిట్ సరిగా లేదు. మన ఎస్ఆర్హెచ్ లానే వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా అప్పుడో ఎప్పుడో అన్నట్టు ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన వాళ్ళు ఇంకొంచెం బెటర్ అనుకోవచ్చు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అండ్ కమింగ్ టు డీసీ వాళ్ళ చూస్తే 2 సార్లు విన్ అయ్యారు. ఒక్కసారి విన్ అయ్యే మ్యాచ్ని జస్ట్ చెప్పాను కదా అలా మిస్ అయిందనమాట. సో 1 రన్ తేడాతో మిస్ అయింది. బట్ ఒక రకంగా చూస్తే ఆ ఫైటింగ్ ఎలా ఉందంటే తప్పకుండా గెలిచే మ్యాచ్ లానే ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ పర్లేదు, ప్రస్తుతానికి అయితే మంచి ఫామ్ మీదనే ఉన్నారనమాట. అండ్ ప్రస్తుతం స్టేటస్ ఏంటంటే మంచి ఊపు మీద ఉన్నారు. అండ్ ఢిల్లీ ప్రధాన ఆయుధం వచ్చేసి ఆఖరి మ్యాచ్లో గుజరాత్ చేతిలో జస్ట్ 1 రన్ తేడాతోని ఓడిపోయారు కాబట్టి ఆ కసితో ఈ మ్యాచ్లో విజయం కోసం దాడి చేయడానికి రెడీగా ఉన్నారనమాట. మళ్ళీ ఒకసారి విన్ అవ్వాల్సిందే అని చెప్పేసి. అండ్ జట్టు తాజా సిచ్యువేషన్స్ ఏంటి, ఏం మార్పులు ఉన్నాయని చూస్తే మాత్రం డెవాల్ బ్రేవిస్ ఈజ్ ఫైనలీ ఇన్. సైడ్ స్ట్రెయిన్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. శనివారం మ్యాచ్లో దిగే అవకాశం 100% కనిపిస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఈజ్ ఇన్ టు ద టీమ్. అండ్ ఎంఎస్ ధోని ఈ స్టిల్ డౌట్ఫుల్. పిక్క గాయం, కాఫ్ ఇంజరీతో ఈ మ్యాచ్ ఆడే అవకాశం ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ద నో, ఆడట్లేదు. నెక్స్ట్ April 14న జరిగే కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్కి మాత్రం తప్పకుండా ధోని వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో ధోని మ్యాజిక్ కనబడకపోవచ్చు, నెక్స్ట్ మ్యాచ్లో మాత్రం ధోని ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ టు ద టీమ్ అని చెప్పి అనుకోవాలి. ప్లేయింగ్ 11లో కనబడబోతున్నాడు. అండ్ ముఖేష్ చౌదరి గురించి మాట్లాడుకోవాలి. ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది, ఎందుకంటే 2022లో 16 వికెట్లు తీసిన స్టార్
ప్లేయర్ అని చెప్పి అనుకోవాలి. సో సిఎస్కే బౌలింగ్ బలహీనంగా ఉన్నందుకు ప్లేయింగ్ 11లో ఈసారి ఛాన్స్ దొరికే అవకాశం హైలీ ఉంది అని చెప్పి అంటున్నారు. సో ఒకటి డ్రెవాల్ బేబీస్ అండ్ ముఖేష్ చౌదరి వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు రాబోతున్నారు కాబట్టి తప్పకుండా ఈసారి ఇంకొంచెం డిఫరెంట్గా కనబడబోతుంది సిఎస్కే టీం. అండ్ సొంత మైదానం, ఓన్ గ్రౌండ్ కాబట్టి హోమ్ గ్రౌండ్లో మరి ఈసారైనా మ్యాజిక్ చేస్తుందా లేదంటే కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగానే కనిపిస్తుంది అనమాట. అండ్ మోరోవర్ డీసీ మీద సిఎస్కేకి ఆల్రెడీ మొదటి నుంచి కూడా మంచి డామినేషన్ ఉంది కాబట్టి ఆ సైకలాజికల్ గేమ్ ఇక్కడ నడిచే అవకాశం ఉంది. అండ్ బ్యాటింగ్ పవర్ హౌస్ చూసుకుంటే ఇక్కడ ఒకసారి ఎవరెవరు ఎంత బాగా ఆడుతున్నారంటే సమీర్ రిజ్వీ మనందరికీ తెలిసిందే, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి 160 రన్స్ ఇప్పటిదాకా చేశాడు, అన్ని కలుపుకొని 161.62 స్ట్రైక్ రేట్తో ఉన్నాడనమాట. 3 ఇన్నింగ్స్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు, టాప్ స్కోర్ వచ్చేసి 90. ఆ ఇన్నింగ్స్ మనందరికీ గుర్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది కేఎల్ రాహుల్ గురించి. ఇప్పటిదాకా 93 రన్ చేశాడు, 166.07 స్ట్రైక్ రేట్ ఉన్నారు. గత మ్యాచ్లో గుజరాత్పై 52 బాల్స్లో 92 రన్ చేశాడు. అండ్ ఒక మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు, ఇంకొక మ్యాచ్లో జస్ట్ 1 రన్ మాత్రమే చేశాడు. సో ఎనీహౌ లాస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి కొంచెం గుజరాత్ మీద 92 రన్స్ చేశాడు కాబట్టి ఫామ్లోకి వచ్చేసాడు కేఎల్ రాహుల్. అండ్ తప్పకుండా ఆ ఫామ్ని కంటిన్యూ చేస్తే మాత్రం సిఎస్కేకి చుక్కలే. అండ్ ఆయుష్ మాత్రే, ఈ పేరు చాలా కాలం గుర్తుంటుంది, గుర్తుపెట్టుకొని. ఆయుష్ మాత్రే ఈజ్ గోయింగ్ టు బీ ఇండియన్ క్యాప్టెన్ వన్ డే సూన్. అతనికి ఆ క్యాప్టెన్సీ లక్షణాలు బాగా ఉన్నాయి. చిన్న వయసు 74 రన్స్ చేశాడు, 157.45 స్ట్రైక్ రేట్తో ఉన్నాడనమాట. పంజాబ్ మీద 73 రన్ చేశాడు. అండ్ చెపాక్ స్టేడియం మీద ఇప్పటి వరకు అత్యంత చిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన వన్ అండ్ ఓన్లీ పేరుగా ఆల్రెడీ ఆయుష్ మాత్రే పేరు కూడా వచ్చింది కాబట్టి హోమ్ గ్రౌండ్ మీద మంచి ఊపు మీద ఉన్నాడు కాబట్టి ఈసారి కూడా తప్పకుండా చెలరేగే అవకాశం ఉందన్నమాట. అండ్ శివం దుబే గురించి కూడా మాట్లాడుకోవాలి. 63 రన్ చేశాడు, 146.51 స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. మిడిల్ ఓవర్లో పంజాబ్పై 45 రన్స్తోని నాట్అవుట్గా ఉన్నాడు. మంచి పరుగులు ఇస్తున్నాడు అండ్ అట్ ది సేమ్ టైం పరుగులు ఇస్తున్నాడు కాదు. అండ్ ఫామ్లో అయితే ఉన్నాడు ప్రస్తుతానికి. అండ్ బౌలింగ్ అస్త్రాలు ఎవరున్నారంటే అన్షుల్ కాంబోజ్ 5 వికెట్లు తీశాడు ఇప్పటిదాకా. ఎకానమీ చూస్తే 11.43 ఉంది. 3 ఇన్నింగ్స్లో 5 వికెట్లతో చెన్నై మీద బౌలింగ్ను నడిపిస్తున్నాడు అని చెప్పి అనుకోవచ్చు అనమాట చెన్నై తరపు నుంచి. సో ఎకానమీ మీద కొంచెం ఆలోచించుకోవాలి, ఎందుకంటే రన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో మిగతా అన్ని చూస్తే 5 వికెట్లు ఉంది కాబట్టి పర్లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే లుంగి ఎన్గిడి 4 వికెట్లు తీశాడు ఇప్పటిదాకా. ఎకానమీ చూస్తే 7.95 మాత్రమే ఉంది. ఈ 7.95 ఉంది. ఇక్కడ రెడ్ ఎందుకు ఉంది అంటే ఈ రెడ్ ఎవరి కోసం అంటే తప్పకుండా సిఎస్కేకి, ఎందుకంటే సిఎస్కేకి ఇతను బౌలింగ్లో రన్స్ ఎక్కువ రావడం కష్టం. అండ్ మోర్ ఓవర్ డాట్ బాల్స్ ఎక్కువ వేస్తాడు, ప్రెషర్ పెంచుతాడు, ఆ ప్రెషర్ టైమింగ్లోనే వికెట్లు తీస్తాడు కాబట్టి ఈ రెడ్ జోన్ అనేది సిఎస్కేకి ఇక్కడ. సో కేవలం 2 ఇన్నింగ్స్లోనే 4 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ఎకానమీతో ఉన్నాడనమాట. లుంగి ఎంగిడి వరల్డ్ కప్ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఫామ్ని అలానే కంటిన్యూ చేస్తున్నాడు. ఒకసారి ఎవరి బలాలు ఏంటి, ఎవరి వీక్నెస్ ఏంటి అని చూస్తే ప్రస్తుతానికి సిఎస్కేకి ఉన్న ఒకే ఒక బలం హోమ్ గ్రౌండ్ అని మాత్రమే చెప్పుకోవచ్చు. బలహీనత, వీక్నెస్లు ఏమున్నాయంటే నరాల బలహీనత అని చెప్పి అనుకోవద్దు, కానీ డెత్ ఓవర్లో బౌలింగ్లో పరుగులు భారీగా సమర్పించుకుంటున్నారనమాట. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా అత్యుత్తమ ఫామ్ అందుకోలేకపోవడం కూడా ఒక ఇష్యూ ఉంది. ఆ కెప్టెన్సీ ఇష్యూ అనేది కనిపిస్తుంది. ధోని లేని లోటు ఇంకా కనిపిస్తుంది. అట్లీస్ట్ ధోని వెనక నుండి అయినా ఏమైనా నడిపిస్తున్నాడంటే నాకు తెలిసి అయితే అలా కనిపించట్లేదు. ఆ ధోని లేకుండా వీళ్ళ టీం ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి టెస్ట్ చేయాలని చూస్తున్నాడు. అనుకున్నట్టుగానే వీళ్ళు ఫెయిల్ అవుతూ ఉన్నారు. మరి ఈసారి ఈ చేంజెస్తో ఏమైనా అవుతుందా లేదో చూడాలి. డీసీ ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి చూస్తే బలం ఏంటంటే రాహుల్ ఉన్నాడు, మిల్లర్ కిల్లర్ థ్రిల్లర్ ఇన్నింగ్స్ ఆడాడు లాస్ట్ టైం. రిజ్వీల్తో కూడిన ఒక అత్యంత ప్రమాదకరమైన ఒక మిడిల్ ఆర్డర్ ఉంది. సో దే ఆల్ ఆర్ టెస్టెడ్ అండ్ వాళ్ళు అన్ని టెస్టులలో పాస్ అయ్యారు. 3 మ్యాచ్లలో మంచి పాస్ అయ్యారు. అండ్ బలహీనత ఏముందంటే ఫీల్డింగ్లో ఎక్కువ తప్పిదాలు ఉన్నాయి అనమాట. క్రూషియల్ రన్స్ కాస్టింగ్ ఎర్రర్స్ అని చెప్పి అనుకోవచ్చు. ముఖ్యంగా క్యాచ్ మిస్సింగ్ కానివ్వండి, రన్అట్ మిస్సింగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఎక్కువగా అనిపిస్తున్నాయి. దాని మీద వాళ్ళు కొంచెం ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ డేంజరస్ ప్లేయర్స్ ఎవరంటే ఇందాక చెప్పినట్టు ఆయుష్ మాత్రే చెన్నై యంగ్ టాలెంట్ అనమాట. పవర్ ప్లేలో ఇతను ఇచ్చే ఎక్స్ప్లోజివ్ ఆరంభమే జట్టుకి మంచి కీలకం అవుతుందన్నమాట. బౌలర్లపై దూసుకెళ్లే తత్వం ఉంది. సో డౌట్ లేదు, ఈసారి ఒకవేళ సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే దే ఆర్ గోయింగ్ టు ఎయిమ్ ఫర్ 250 అని చెప్పి అనుకోవాలి. మినిమం 230, 220 అన్న కొట్టడానికి ప్రయత్నిస్తారు. అండ్ సమీర్ రిజ్వీ ఢిల్లీ క్యాపిటల్స్ తరపు నుంచి ఈ సీజన్లో ఢిల్లీకి బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పి అనుకోవాలి ఒక రకంగా. ఎందుకని ప్రభాకరం అంటే స్పిన్ను ఎదుర్కోవడంలో సిద్ధహస్తుడు. చెపాక్ స్పిన్ పిచ్ పైన ఇతని బ్యాటింగ్ ఢిల్లీకి అతిపెద్ద ఆయుధం అని చెప్పి అనుకోవచ్చు అనమాట. సో ఎలా చూసుకున్నా కూడా స్పిన్ని ఎదుర్కోవడానికి ఈయన రెడీగానే ఉన్నాడు. మ్యాచ్ని మలుపు తిప్పే పోరు ఇక్కడ జరగబోతుంది. నూర్ అహ్మద్ వర్సెస్ కేఎల్ రాహుల్, వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఘట్టం జరగబోతుంది. ఎందుకంటే స్పిన్ కాల్ గురించి చెపాక్లో నూర్ అహ్మద్ తన లెగ్ స్పిన్తోని ఫామ్లో ఉన్న రాహుల్ని కట్టడి చేయగలడా అనేది ఒకటి చూడాలి. అండ్ ఇంకో పక్క కుల్దీప్ యాదవ్ వర్సెస్ శివం దుబే గురించి కూడా మాట్లాడుకుంటున్నారు.
స్పిన్నర్ల పాలిట ఎముడిగా ఉన్న శివం దుబే మరి ఢిల్లీ చైనా మ్యాన్ బౌలర్ కుల్దీప్ లైక్ యాదవ్ని ఎలా ఎదుర్కొంటాడో కూడా చూడాలి అని చెప్పి అంటున్నారు. సో మరి ఏమనుకుంటున్నారు, వీళ్ళ మధ్య జరగబోయే పోరులో ఎవరు విన్ అవుతారు? మరి కేఎల్ రాహులా, నూర్ అహ్మదా? కామెంట్ చేయండి. అండ్ కుల్దీప్ యాదవ్ వర్సెస్ శివం దుబేలో ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఎక్స్ ఫ్యాక్టర్స్ ఏముందంటే సంజు శాంసన్, అదేంటి ఇంతవరకు ఏం ఆడలేదు కదంటే ఆడలేదు, కానీ ఫామ్లోకి వస్తే మాత్రం అద్భుతంగా ఆడగలుగుతాడు అనమాట. ఎందుకంటే వికెట్ కీపింగ్తో పాటు మిడిల్ ఓవర్లో స్పిన్నర్లపై అటాక్ చేస్తూ వేగంగా పరుగులు సాధించగల సత్తా ఉంది. ఫామ్లోకి వస్తే మాత్రం హీఈస్ గోయింగ్ టు బి అన్ ఎక్స్ ఫ్యాక్టర్. అండ్ అక్షర్ పటేల్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. చెపాక్ లాంటి స్లో పిచ్పై అక్షర్ ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ బౌలింగ్ ఖచ్చితంగా ప్రమాదకరంగా ఉంటుంది. పరుగులు నియంత్రించడంలో మాస్టర్ కాబట్టి అది కూడా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్ వర్డ్కి వచ్చేసి విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయంటే ఢిల్లీ క్యాపిటల్స్కే 56% ఇప్పుడైతే ప్రస్తుతం కనిపిస్తుంది. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ వచ్చేసి 44% కనిపిస్తుంది అనమాట. సో ఎనీహౌ చూద్దాం మరి ఈ 44%ని వాళ్ళు పెంచుతారా లేదా. అండ్ వాట్ డూ యూ థింక్, వీళ్ళిద్దరిట్లో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? అంటే మీరు చెన్నై ఫ్యాన్స్ అయితే చెన్నై అని చెప్పండి, ఢిల్లీ ఫ్యాన్స్ అయితే ఢిల్లీ ఫ్యాన్స్ అని చెప్పండి, ఐపీఎల్ ఫ్యాన్స్ అయితే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో అది క్లియర్ కట్గా చెప్పేసేయండి. ప్రస్తుత ఫామ్ ఇంకా సమతుల్యత ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ సొంత మైదానంలో చెపాక్ పిచ్పై మ్యాజిక్ చేయడానికి సిఎస్కేకి ఇప్పుడు ఒక అవకాశం ఉందని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మంచి ప్రభావం వల్ల టాస్ గెలిచిన జట్టుకి 70% వినే అవకాశం ఉంటుంది. సో అదనమాట సంగతి. మరి ఫైనలీ మీరే అనుకుంటున్నారు, ఈ ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఫీల్ లైక్ చెన్నై గెలుస్తుందంటే ఎల్లో హార్ట్స్ అండ్ ఢిల్లీ గెలుస్తుందంటే బ్లూ హార్ట్స్ అని నింపేయండి. చూద్దాం మరి ఎవరికి ఎన్ని హార్ట్స్ వస్తాయనేది. అండ్ మీన్ వైల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట బటన్ మర్చిపోదు మిగిలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఇంకొక మ్యాచ్ ఇన్నింగ్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.